హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. అంతేకాదండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ఏ ఊరు దాకా నా కథ వెళ్ళిందో తెలుసుకుంటాను. ఓకేనా? మరిన్ని మంచి కథలు మీ ముందుకి నేను తీసుకొచ్చేస్తాను. అయితే కథ వినండి. కళ్ళు బైర్లు కమ్మే రైలు లైట్ కళ్ళ మీద పడి తుళ్ళిపడి లేచింది వెదురు గాబు కిందనున్న కోడిపుంజు. బద్ధకం వదిలించుకోవడానికి రెక్కల్ని ఒక్కసారి టపటపలాడించింది. ఈలోగా చెవులు దిమ్మెక్కిపోయేంతగా కూత వేస్తూ ఎక్స్ప్రెస్ రైలు పక్కనే ఉన్న పట్టాల మీద దూసుకుపోయింది. క్రితం రోజు సాయంత్రమే ఆ ఇంటి యజమాని గవర్రాజు సంత నుండి కోడిపుంజును కొనుక్కొచ్చాడు. అతనికి కోళ్లను పెంచడం సరదా. ఇంటి బయట చెక్కతో చేసిన పెట్టెలాంటి కోళ్ల గూడులో ఉంది. దాని నిండా కోళ్లే. పిల్లలు కిక్కిరిసి ఉన్నాయి. గూళ్ళో పుంజును ఉంచడానికి చోటు లేకపోవడంతో దాన్ని కోళ్ల గాబు కింద, అంటే బుట్ట కింద ఉంచాడు గవర్రాజు. అతను రైల్లో ఉల్లి సమోసాలు, మసాలా బఠానీలు అమ్ముతూ ఉంటాడు. రైలు పట్టాల పక్కనే ఖాళీ స్థలంలో ఓ పూరిల్లు వేసుకుని ఉంటున్నాడు. రైలు కూతకు ఇంట్లో పడుకున్న గవర్రాజు చప్పున లేస్తాడు. లైట్ వేసి తలుపులు తీసుకుని బయటకు వచ్చి ఆవలిస్తూ చోరులోని వేపలను నోట్లో పెట్టుకుని నీళ్ళకొండి దగ్గరికి వెళుతూ కోడిపుంజు వైపు ఓసారి చూశాడు. పుంజు పలకరింపుగా కూసింది. తను కూస్తే యజమాని లేవాలి, కానీ రైలు కోతకి అతను లేవడం పుంజుకు బొత్తిగా ఇష్టం లేదు. నిజానికి తెల్లవారుజామున ఆ బండి కూతకే నిద్ర లేవడం గవర్రాజుకి అలవాటు. నిన్ననే వచ్చిందేమో ఆ పుంజుకి అతని అలవాటు తెలియదు. మరుసటి రోజు తన కూతకే యజమాని మేలుకోవాలని గట్టిగా అనుకుంది పుంజు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం రైలుకు ఇవ్వకూడదని నిశ్చయించుకుంది పుంజు. రైలు రాకుండానే కూసేసింది. పుంజు కూత వినే గవర్రాజు లేచాడు. ఆ రోజు నుంచి కోడిపుంజు ఎక్స్ప్రెస్ రైలు కుయ్యక ముందే తాను కూతతో యజమాని నిద్రలేపే ప్రయత్నం మొదలుపెట్టింది. కానీ బొయ్యమంటూ భీకరంగా విజిల్ వేస్తూ పట్టాల మీద దూసుకుపోయేది రైలు. అలా ఒకరోజు పుంజు ముందు కూస్తే మరో రోజు రైలు కూత ముందుకు వినిపించేది. ఇలా వాటి మధ్య పోటీలా తయారైంది. దాన్ని ఆ ఇంటి పెరట్లో ఉన్న జామ చెట్టు, నారింజ చెట్టు గమనించాయి. ఈరోజు పోటీలో ఎవరు గెలుస్తారు అంటూ పుంజును అడిగేవి. దానికి పుంజు, చెప్పలేను కానీ నా వైపు నుంచి ప్రయత్నలోపం ఉండదు, గెలుపు మీదే నా దృష్టి అనేది ధీమాగా. అయితే పోటీ పడ్డ ఆ రైలును తన మిత్రుల్లా భావించేది పుంజు. ఇంతలో చలికాలం వచ్చింది. ఆ రోజు అమావాస్య. చలికి త్వరగానే మెలకు వచ్చేసింది పుంజుకు. రైలు రావడానికి ఇంకా సమయం ఉంది. కూత కుయ్యడానికి సిద్ధమవుతోంది పుంజు. ఈలోగా గాబు బద్దల మధ్యనున్న ఖాళీలోంచి పట్టాల మీద ఇద్దరు నిలబడి ఉన్నట్టు కనిపించింది. కళ్ళు చికిలించి చూసింది. కంగు కంగుమని గట్టిగా ఏదో కొడుతున్నట్లు శబ్దం వినిపించింది. దాన్ని ఏదో కీడు శంకించింది పుంజుకి. తన మిత్రుడైన రైలుకు ఆ ఇద్దరు ఏదో హాని తలపెడుతున్నట్టు అనిపించింది. వెంటనే వెర్రి భయంతో కుయ్యడం ప్రారంభించింది. ఆ కూతలకు ఉలికిపడి లేచాడు గవర్రాజు. బయటికి వచ్చిన అతనికి పట్టాల మధ్య జరుగుతున్న వ్యవహారం అంతా కళ్ళబడింది. ఆ దుండగులు పట్టాల మధ్య ఫిష్ ప్లేట్కి నట్లు తొలగిస్తున్నట్లు అనిపించింది. క్షణంలో అర్థమైపోయింది అతనికి. వెంటనే, ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారా అంటూ పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాడు. ఎవరో వస్తున్నారని తెలియగానే చేతిలోని ఇనుపరాట్లను అక్కడే పడేసి పట్టాల పక్కనున్న తుప్పల్లోకి పారిపోయారు దుండగులు. రైలు వచ్చే వేళ అయ్యిందనే ఆలోచన మనసులోకి రాగానే వెంటనే గవర్రాజు ఇంట్లోకి వెళ్ళి టార్చిని తీసుకుని వచ్చి చూశాడు. వేసుకున్న ఎర్ర చొక్కాను విప్పేసి పట్టాల వైపు పరుగులు అందుకున్నాడు. గవర్రాజు కంగారు పడటం చూసింది కోడిపుంజు. తను ఊహించినట్టే ఆ దుండగులు తన మిత్రుడైన రైలుకు ఏదో ఆ ప్రమాదం తలపెట్టిందని నిర్ధారించుకుంది. గవర్రాజు టార్చిని ముందుకు ఫోకస్ చేస్తూ చేతిలో ఎర్ర చొక్కాను వేగంగా ఊపుతూ రైలు వచ్చే వైపు పట్టాల మధ్య పరిగెత్తసాగాడు. అనుకున్నట్లే రైలు దూరంగా వస్తూ కనిపించింది. ఈ లోకో పైలట్ డేగకళ్ళు దూరంగా టార్చ్ వేస్తూ చేతిలో ఏదో గుడ్డని అదే పనిగా ఊపుతూ పట్టాల మధ్య పరిగెట్టి వస్తున్న మనిషిని గమనించాడు. డ్రైవర్గా అతనికి ఉన్న ఎన్నో ఏళ్ల అనుభవం ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టింది. ఒక్క క్షణం ఆలోచించి
వైర్లెస్ సెట్ అందుకుని గార్డ్కి విషయం చెప్పాడు. బ్రేక్ వేయడం మొదలుపెట్టాడు. చక్రాలు కీచుకీచుమంటూ బండి ఆగింది. జరిగిన దాన్ని డ్రైవర్కి వివరించాడు గవర్రాజు. ఈలోగా గార్డు సమాచారం అందుకున్న స్టేషన్ అధికారులు వచ్చారు. ప్రమాదం తప్పించినందుకు అంతా అతన్ని మెచ్చుకున్నారు. దెబ్బతిన్న ఫిష్ ప్లేట్లను సరిచేశాక బండి కదిలింది. ఇంటికి తిరిగి వచ్చిన గవర్రాజు, ఈరోజు నువ్వు పెద్ద ప్రమాదాన్ని తప్పించావు, ఎందరో మనుషుల ప్రాణాలని కాపాడావు అన్నాడు కోడిపుంజు వైపు చూస్తూ. దానికి ఏం అర్థమైందో ఏమో కానీ ఒక్కసారి హుషారుగా కూసింది అంటూ. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను.